మార్చ్ 21 యొక్క విశిష్టత మనం చూసుకుంటే వరల్డ్ ఫారెస్ట్రీ డేని ప్రపంచ అటవీ దినోత్సవాన్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం. 1971లో 1971లో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వీరి యొక్క గైడ్లైన్స్ ప్రకారము వరల్డ్ ఫారెస్ట్రీ డేని నిర్వహిస్తూ ఉన్నాం. మరి దీని యొక్క థీమ్ ఏంటి అంటే ఫారెస్ట్ అండ్ ఇన్నోవేషన్ అనేటువంటి ఒక థీమ్తో మనం ముందుకి వెళ్తూ ఉన్నాం. ఫారెస్ట్ అండ్ ఇన్నోవేషన్ అనేటువంటి ఒక థీమ్తో ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ రోజున ఏం చేస్తారు అంటే అటవుల యొక్క సంరక్షణ బాధ్యతలు ఎందుకు తీసుకోవాలి, అడవుల యొక్క వలన కలిగేటువంటి ఉపయోగాలు ఏమున్నాయి, వాటిని మనం లేకుండా చేస్తే అడవులను నరికివేస్తే దానివల్ల కలిగేటువంటి నష్టాలు ఏమున్నాయి అనేటువంటి అంశాలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అడవులు అనేటువంటివి ఫారెస్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఫారెస్ట్ అంటాం. ప్రపంచంలోనే అతిపెద్ద అడవులు ఉన్నటువంటి అరణ్యాలు ఉన్నటువంటి ప్రాంతం అమెజాన్ ఫారెస్ట్. దానిని లంగ్స్ ఆఫ్ ది వరల్డ్గా పిలుస్తాం. కారణం ఏంటి అంటే ఈ ఫారెస్ట్ అంతా కూడా ఏం చేస్తుంది అంటే మనుషులు విడుదల చేసేటువంటి పొల్యూషన్ లైక్ కార్బన్ డైఆక్సైడ్ కానీ, వాహనాలు విడుదల చేసేటువంటి కార్బన్ డైఆక్సైడ్ కానీ, కార్బన్ మొనాక్సైడ్ కానీ, సల్ఫర్ డైఆక్సైడ్ కానీ, నైట్రస్ ఆక్సైడ్ కానీ వీటి మొత్తాన్ని కూడా పీల్చుకొని ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. ఎన్విరాన్మెంట్ని పొల్యూషన్ లేకుండా ఈ యొక్క ఫారెస్ట్లు అడవులు అనేటువంటివి చేస్తూ ఉంటాయి. అందుకే వాటిని మనం సంరక్షించాల్సినటువంటి బాధ్యత. దానితో పాటు మనుషుల యొక్క మనుగడకు, జంతువుల యొక్క మనుగడకు కావాల్సినటువంటి ప్రాణవాయువు ఆక్సిజన్ని కూడా వితౌట్ ఎనీ కాస్ట్ ఫ్రీగా ఈ యొక్క అడవులు ఇస్తూ ఉన్నాయి. అడవులు లేకపోతే ఇక జీవుల యొక్క మనుగడే ప్రశ్నార్థకరంగా మారుతుంది. కాబట్టి ఈ యొక్క అడవుల యొక్క సంరక్షణ ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనేటువంటి అంశాన్ని ప్రజలకు తెలియజేస్తారు ఈ రోజున.